ఒరే చంద్రం, మనిషి ఉన్నాడే. ఏ మనిషి? అదేరా, ఈ భూ ప్రపంచంలో ఏ మనిషి అయినా దేవుడు ముందు తలంచకపోయినా డబ్బు దగ్గర తలంచాల్సింది. అదేరా, లెక్క పెడితే ఇలా తలంచాల్సింది. 24. అరే పానకాలు, పానకంలో పుడకలాగా మధ్యలో డిస్టర్బ్ చేద్దని చెప్పాను. చేయలేరా, పానకాలను పిలవడానికి నీకు దండం పెడతాను. ఆడపిల్లల ముందు చచ్చి సిగ్గుగా ఉంది. అందుకే కదా పీ పానకాల పేరు నీ పీ పాలుగా మార్చేసుకున్నది. ఒరే పీపాలు, కాలేజీ ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ టైం అయింది, బయలుదేరు. లేకపోతే పోస్ట్ మ్యాన్ సరిగా ఇచ్చి ఉంటాడు కానీ బయలుదేరమ్మా. ఒకటి ఎక్కువ ఇస్తే మకాన్ పారేస్తామని పారేసిన బయలుదేరు. డియర్ ప్రెసిడెంట్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ప్రేమ పెళ్లి. దేవుడు మండటానికి నిప్పు పుట్టించాడు, ఆర్పడానికి నీళ్లు సృష్టించాడు. అలాగే ప్రేమ ఇచ్చాడు, పెళ్లి ఇచ్చాడు. అన్ని ప్రేమలు పెళ్ళైనా కారిపోతాయని నేను చెప్పడం లేదు. ప్రేయసి ప్రియుడితో ప్రియా, స్వీట్ హార్ట్, హనీ, ఈ ప్రపంచంలో నీకంటే ఎక్కువైంది ఏదీ లేదు అని అంటుంది. మరి ఆ స్వీట్ హార్ట్ ఈ డార్లింగ్ని చిన్న సూచితో అలా గుచ్చోడమనండి, వాడి గుండెలు పీకేస్తుంది. అలాగని హృదయపూర్వకంగా ప్రేమించుకునే ప్రేయసి ప్రియులు లేరని నేను చెప్పడం లేదు. ప్రేమ కోసమే తమ ప్రాణాలు అర్పించిన ఎందరో అమర ప్రేమికులు చరిత్రలో మనకున్నారు. జీవితం అనే పుష్పానికి ప్రేమ మకరందం లాంటిది. మనిషి జీవితంలో ప్రేమ చాలా అవసరం. పోతే ప్రేమించిన ప్రతి వ్యక్తి పెళ్లి చేసుకోవడం ఎంతో అవసరం. ప్రేమిస్తేనే చాలు, పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదనుకోవడం పెద్ద పొరపాటు. పెళ్లిలో వరుడు వధువుని జీవితాంతం ప్రేమిస్తానని, పోషిస్తానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తాడు. ఆ ప్రమాణమే వారి ప్రేమను కడవరకు నిలిచేట్టు చేస్తుంది. కాబట్టి ప్రేమించిన ప్రతివారు పెళ్లి చేసుకోవడం చాలా అవసరమని నేను మరోసారి చెప్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. మిస్ రమ, డియర్ ప్రెసిడెంట్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితం ఒక చక్కని పాట. ఆ పాటకి సాహిత్యం దేవునిదైనా, సంగీతం మనదే. అది హ్యాపీ ట్యూన్ అయినా, విషాదకరమైన బాణి అయినా మనం కూర్చుకున్నది. ప్రేమ అనే చరణం ఆ పాటలో అతి ముఖ్యమైనది. ప్రేమించిన ప్రతి వ్యక్తి పెళ్లి చేసుకుంటేనే ఆ ప్రేమ నిలబడుతుంది అనే ఆర్గ్యుమెంట్ నేను అంగీకరిస్తాను. ప్రేమ ఒక్కటే, కానీ పెళ్లిళ్ళు చాలా రకాలు. పెళ్లి చేసుకోవడం, తాళి కట్టడం, బొట్టు పెట్టుకోవడం, ఇవన్నీ సంఘం సృష్టించిన ఆచారాలు. శరీరానికి మాత్రం కట్టిన తాళి అలా పెళ్లి చేసుకున్న వారిని ఎందరినో వక్ర మార్గాలకు లాగుతుంది కూడా. కాబట్టి ప్రేమ లేని పెళ్లి కంటే పెళ్లి లేకపోయినా సరే ప్రేమే గొప్పది. ఈ డబ్బు నేను నీకు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? వడ్డీకి? వడ్డీకా? వెళ్ళి ₹1 ఊరిని పట్టుకురా వడ్డీకి. నువ్వు మిగిలిస్తేగా. అంటే ఊరంతా నేనే దోచేసుకుంటున్నానంటావా? సరదాకి. సరదాగా దోచేసుకుంటున్నా? సరదాకన్నానయ్యా. అలా చెప్పు. ఎందుకంటే నువ్వు ఎన్నికల్లో నెగ్గితే మనవాడంటూ ఒకడు అధికారంలో ఉంటాడని, అవసరానికి ఆదుకుంటాడని. వడ్డీ తీసుకోకుండా ఇస్తే నువ్వు చెప్పేది వడ్డీ, బోర్డు వడ్డీ రేపు 2 చేతులతో సంపాదించుకుంటావుగా. అంత సులభం కాదయ్యా. భూషయ్య గారు, ఈ కాగితం మీద సంతకం చేయండి. ఆ సంగతి ముందర చెప్పచ్చు కదండి. మాకు కాబోయే నాయకుడు సంతకమైనా నేర్చుకోయా. సంతగా నేర్చుకోవాలి ఎంతసేపు అయ్యా. వస్తా. రామచంద్ర, అబ్బా నిన్ను కదయ్యా ఆ కనిపించిన వాడిని ఆ లెక్కలు పూర్తి చేసి అన్ని సర్దే. అదిగో నీకు ఎన్నిసార్లు చెప్పినా పుస్తకాలు తెలిసి ఉంచుతావు. మూసే మరి. వదులు. చిక్కిన దాన్ని వదలకూడదని మా అమ్మమ్మ చెప్పేది. మా అమ్మ లోపలుంది. లోపలుంటేనే బాగుంటుంది సారు.
చంద్రస్థానంలోంచి బయలుదేరి రేఖ అడ్డుగా అదృశ్య రేఖ వైపుకు వెళితే విమానం మీద ప్రయాణం. వెరీ గుడ్. ఎక్కడ చంద్రస్థానం? ఎక్కడ చంద్రస్థానం? ఇదిగో ఇదిగో చంద్రస్థానం. వెరీ గుడ్. రే ప్రభాకర్, నీకు విమాన ప్రయాణం ఫారెన్ టూర్ ఉందిరా. వెరీ గుడ్. విదేశాలకు వెళతాను. విమాన యోగం ఉంది. వాట్ ఎ వండర్. విమాన యోగం పోయి వంట చేసే యోగం పట్టింది వెంటనే. అరే, నా చెయ్యి రఫ్గా ఉండాలని మెత్తగా ఉంది. ఇది నీ చెయ్యా? ఏమిట్రా ఇది? నా అదృష్ట రేఖను ఏ దురదృష్ట దేవత వచ్చి మార్చిందా అని ఆశ్చర్యపోయాను. అయితే నా చేతి అంత దురదృష్టంగా. ఓకే ఓకే ఓకే, ఊరికి తమాషగా. ఆర్దిగా పుట్టడమే అదృష్టం, అందులో అందంగా పుడితే అడగక్కర్లేదు. నా చేతి స్టడీ చేసి తప్ప. ఎందుకు అలా చూస్తున్నా? నీ కళ్ళల్లో భవిష్యత్తు చూస్తున్నాను. కనిపించిందా? కనిపించి కనిపించకుండా ఉంది. ఏది నీ పాయింట్? అంటే హ్యాండ్. ఇంగ్లీష్ అర్థమైంది కానీ తెలుగు అర్థం కాలేదన్నమాట. అబ్బా, ఫలితం చెప్పు. ఫలితం బాగుంది, బ్రహ్మాండం. ఏమిటది? చేయి చూసి చెప్పు. నీ జాకెట్ ఇప్పు. ఎందుకు? అబేబే, అదేం కాదు, శాస్త్రం. శాస్త్ర ప్రకారం నీ వీపు మీద నయా పైసలు పుట్టుకొచ్చుండాలి. ఇది చూద్దాం. ఆ మచ్చ ఉన్న వాళ్ళ గురించి శాస్త్రం బ్రహ్మాండంగా చెప్తుంది. ఆ మచ్చ ఇది ఆ వింటున్నారా? నేను చెప్పేదానికి కనీసం తలన్న ఆడించు, తోకన్న ఆడించు. తల కాకపోతే కన్నాన్ని కొట్టు. పోయి పోయి వద్దు వద్దు వద్దు, తలే ఆడించు. తల ఎనిమిది. నీకు త్వరలోనే వివాహ యోగం ఉంది. ఆ వచ్చేవాడికి నువ్వంటే చాలా ప్రేమ. వాడు నువ్వు కనిపిస్తే కాదు, ఈ ప్రపంచాన్ని మర్చిపోతాడు. ఏమిటిది గంగిరెద్దులాగా? నువ్వు బాగా వింటున్నావు నాకు తెలుసులే. అరే, నీ చేతి రేఖలు నా చేతి రేఖలు చూస్తుంటే మనిద్దరికి ఎన్నో జన్మల అనుబంధం ఉన్నట్టు చూస్తుంది. నిజం గీత, నా గీత నీ గీతలో ఉంది, నీ రాత నా చేతిలో ఉంది. అమ్మ లోపల ఉందా? మరి చెప్పలేదా? ఎందుకు చెప్పాలి? ఓ, చూస్తే ప్రమాదం. వస్తున్నానమ్మా. నన్ను అడగకుండా నా రెయిన్ కోట్ ఇంకొట్టుకుని చెప్పు. లేదా ఇంకా బయటకు వెళ్తా వాన తొడుక్కున్నాను. నేను తడిచిపోతాను కాదారా, బంగారం లాంటి లోపల నీ చొక్కా తడిచిపోతుందని. అంటే మళ్ళీ నా చొక్కా తొడిగా అనమాట. ఏంట్రా పెద్ద, ఏంటి కావాలి నా చొక్కా తొడుకు? వద్దు బాబు, దాచిపెట్టు. ఎంతగా మన న్యూస్ ఏంటది? మన కాలేజీ అమ్మాయిలు అందరూ ఎక్స్కర్షన్ వెళ్తున్నారు. వెళ్ళని మనకు వచ్చిన నష్టం నష్టం కాదురా, కష్టం. మరి పాపాయాలంటే నాకు ఎంత ఇష్టం కదరా. దిగు. పాపలేదు. అదేరా 16 సంవత్సరాల ముందు పుట్టిన చిన్నారి పాపాయిలు. ఆ పాపాయిలందరూ మరి ఎక్స్కర్షన్ వెళ్ళిపోతే నాకు బీటు కొట్టుకోవడానికి ఛాన్స్ అది. అయితే నన్నేం చేయమంటారా? అదేరా, ఈ పాపలతో నీ రమ కూడా వెళుతోంది గనక కాలేజీ ల్యాండ్ డ్రైవరు మనవాడే గనక అదే మర్యాద. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటి ఇది? మీరందరూ ఎక్స్కర్షన్ వెళ్తున్నారా లేకపోతే మల్లకాట్లో వెళ్తున్నారా? ఏమిటి సునీ ఆ పాడు మాటలు? లేకపోతే ఏమిటి మీరందరూ సైలెంట్ గా కూర్చున్నారు? ఒక మాట లేదు, పాట లేదు, బోర్ కొడుతుంది. అయితే నువ్వే ఓ పాట పాడు. సునీత పాడాలి, సునీత పాడాలి, సునీత పాడాలి, సునీత పాడాలి, సునీత పాడాలి, సునీత పాడాలి. పాడు. చేయి కలిసింది, మనిషి మనిషి కలవాలి. ఇద్దరి నడుమా నడుమా నడుమా. ఏమిటే పాట? మే వస్తే పడు, లేకపోతే మాని. ఏటైంది గురు? ఇంజిన్ స్టక్ అయిందిరా, కొంచెం నెట్టాలి.
ఇదో అరమ్మాయిలు మీరందరూ కాస్త కిందికి దిగి తోస్తారా తోస్తారా తోస్తారా? పెద్ద మగబ్బాయి సత్తా లేకపోతే తప్పుతా మరి. సత్తానే ఎక్కదు మీ ఆడలు కింద ఉంటే తగ్గడం సులువు. అందుకని అందుకని దిగండి 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 అందరూ అందరూ దిగాలి అందరూ అందరూ దిగాలి దిగాలి అందరూ దిగాలి. అటుకేసి కొంతమంది అటుకేసి ఇటుకేసి కొంతమంది నెట్టండి నెట్టండి మీరు కూడా దిగాలి మీరు కూడా. ఏమిటయ్యా ఎంత తోసినా మించి స్టార్ట్ కావడం లేదు. కొత్త బండి కదండి స్టార్ట్ అయినదంటే బ్రేక్ వేసినా ఆగదండి. అలాంటి బండి అండి. స్టార్టింగ్ ట్రబుల్ అన్నమాట. ఉత్త మాటలు కట్టిపెట్టి గట్టిగా బండి నెట్టండి. పైన కూర్చుని కబుర్లు చెప్పడం కాదు ఆయన, వచ్చి తోస్తే తెలుస్తుంది బాధ. పాపం మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి, నేను తోస్తాను. రమా నీ ప్రేమచంద్రుడే ఎవరో మన రమాచంద్రుడు. అహల్య కోసం ఇంద్రుడిలాగా రమ కోసం ఈ చంద్రుడు వేషం మార్చాడే. ఏమిటి ఇదంతా? ఇతను మన బస్ డ్రైవర్ కాదు మేడం, మన రమ బాయ్ ఫ్రెండ్. ఏమిటి ఇదంతా నిజమేనా? మాట్లాడమే, ఎవరు నువ్వు? నో మేడం పచ్చి అబద్ధం. ఇజ్ ఇట్? ఇంతకే నువ్వెవరు? పీపాల్ కిలీనన్. కిలీనరుడు కాదు మేడం, ఇతను అతని ఫ్రెండ్ పీపాల్. పీపాలో ఆపాలో ఎవరైతేనే ఇలాంటి వెర్రి వేషాలు వేసి అమ్మాయిలు వెంట పడ్డం నేను సహించను. అమ్మాయిలు వెంట పడక అమ్మమ్మలు వెంట పడతారేటండి? నిన్ను నిన్ను మేడం అతను వెళ్ళిపోతే మనం ఈ నడి సముద్రంలో కాదు నడి బ్రిడ్జ్. నేను పోతున్నా పోతున్నా. మమ్మల్ని మా డెస్టినేషన్ చేర్చి నీ దారి నువ్వు చూసుకో ప్లీజ్.